morning, children. Today we are going to learn some problems based on remainder theorem. In our previous classes, we learned divisions. Suppose 9 divided by 2. దీన్ని మనం ఏ విధంగా చేసేవాళ్ళం? 2ని 9 తోటి ఇలా వేసుకుంటాం. 4 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 రిమైండర్ వస్తుంది. నెంబర్స్ని ఇచ్చినట్లయితే ఈ విధంగా చేస్తాం. మరలా కాకుండా మనం పాలినామియల్ చాప్టర్లో ఉన్నాం. సపోజ్ పి ఆఫ్ ఎక్స్ అనేది ఈ విధంగా ఇచ్చామట. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఇచ్చారు. దీన్ని ఒక ఎక్స్ ప్లస్ 1 పెట్టి మిమ్మల్ని డివైడ్ చేయమన్నారు. ఈ విధంగా డివైడ్ చేస్తాం. ఎక్స్ ప్లస్ 1 ఈ విధంగా వేసుకుని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ ఉంది ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ టర్మ్ ఉంది. ఎక్స్ని ఏం పెట్టి మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఎక్స్ పెట్టి మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ని ఈ ఎక్స్ ప్లస్ 1 పెట్టి మల్టిప్లై చేస్తాం అన్నమాట. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. తీసేస్తే ఇది మైనస్, ఇది మైనస్, రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. 2xలోంచి ఎక్స్ తీస్తే ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఎక్స్ని ఏం పెట్టి మల్టిప్లై చేస్తే ఎక్స్ వస్తుంది, 1 పెట్టి మల్టిప్లై చేస్తే ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ 1 తీసుకుని ఈ ఎక్స్ ప్లస్ 1 పెట్టి మల్టిప్లై చేస్తాం అన్నమాట. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 1. మరి తీసినట్లయితే ఎంత వస్తుంది? ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 3లోంచి 1 తీస్తే 2. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది మనకి. మరి ఈ విధంగా కొన్ని పెద్ద పెద్ద పాలినామియల్స్ ఇచ్చినప్పుడు రిమైండర్ కనుక్కోమన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా టైం మనకి పడుతుంది. ఒక్కసారి దీనికి సింపుల్ మెథడ్ ఏంటంటే రిమైండర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే దానికి ఈ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ ప్లస్ 1 ఉంటే దీనికి 0 ఏమవుతుంది? -1. ఇప్పుడు పి ఆఫ్ -1ని ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది? దీంట్లో -1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ -1 స్క్వేర్ ఎంత వస్తుంది? 1. 2 -1s -2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 1 -1 -1 -1 ప్లస్ 3 2. ఇక్కడ చూడండి 2 2. ఈ విధంగా మనం ఇంకోటి చేసుకున్నట్లయితే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4. దీన్ని x -1 పెట్టి డివైడ్ చేయండి. ఇదే విధంగా డివైడ్ చేసి పి ఆఫ్ 1ని కాల్కులేట్ చేయండి. ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో ఇక్కడ ఈ వాల్యూ కట్టినప్పుడు కూడా మనకి వాల్యూ అంతే వస్తుంది. ఓకే, దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే పి ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ని ఎక్స్ ప్లస్ ఏ పెట్టి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది? పి ఆఫ్ -a. ఇదే పి ఆఫ్ ఎక్స్ పాలినామియల్ని ఎక్స్ మైనస్ ఏ పెట్టి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ పి ఆఫ్ ఏ వస్తుంది. పి ఆఫ్ ఏ. ఈ విధంగా మనం డివిజన్ చేయకుండానే ఒక పాలినామియల్ని ఇంకొక పాలినామియల్ పెట్టి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో డైరెక్ట్ మనం చెప్పేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇవి ఈ ఎక్సర్సైజ్లో ఉంటాయి మనకి సమ్స్. ఇవి ఇక్కడ చూడండి రిమైండర్ థియరం. లెట్ పి ఆఫ్ ఎక్స్ బి ఎనీ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ లెట్ ఏ బి ఎనీ రియల్ నెంబర్. If p of x is divided by the linear polynomial x minus a, then the remainder is p of a. p of a. x minus a per divide చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? p of a. అదే x plus a per divide చేస్తే ఇక్కడ రిమైండర్ p of minus a. ఓకే, ఇది రిమైండర్ థియరం. మనకు 1 మార్క్స్కి స్టేట్ రిమైండర్ థియరం అంటారు. ఎంత రాస్తాం మనం. ఓకే, వీటి మీద ఇప్పుడు సమ్స్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి ఫస్ట్ సమ్ ఎక్సర్సైజ్ 2.3. ఫైండ్ ద రిమైండర్ వెన్ x cube plus 3x square plus 3x plus 1 is divided by the following linear polynomials. ఇక్కడ ఓన్లీ అడిగారంటే రిమైండర్స్ అడిగారు. మరి డివిజన్ చేయక్కర్లే,
ఈ డివిజన్ చేసి ఇక్కడ రిమైండర్ వస్తుంది కదా, అది రాయక్కర్లే, మనకి ఒక ఫార్ములా నేర్చుకున్నాం ఇప్పుడు. పి ఆఫ్ ఎక్స్ అనే దాన్ని ఇచ్చినటువంటి పాలినామియల్ అనుకుంటాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 బై రిమైండర్ థియరం. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 1 పెట్టి డివైడ్ చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ 1 పెట్టి డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు రిమైండర్ పి ఆఫ్ మైనస్ 1. పి ఆఫ్ మైనస్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఎంత వస్తుంది, -1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1. -1 క్యూబ్ ఈజ్ -1 ప్లస్ 3 ఇంటూ -1 స్క్వేర్ ఈజ్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 3 1s are 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 3 -3 ప్లస్ 1. Here observe -1 plus 3 2 2 minus 3 minus 1 -1 plus 1 0 లేదా -1 plus 1 క్యాన్సిల్ అవుతుంది, 3 3 0 వస్తుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ వన్ అబ్జర్వ్ చేయండి. రిమైండర్ ఎంత వస్తుంది, x మైనస్ 1/2 పెట్టి డివైడ్ చేయాలంటే, అంటే రిమైండర్ ఎంత వస్తుంది, బై రిమైండర్ థియరం p of 1/2 p of 1/2 మీన్స్ p of 1/2 అంటే 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1/2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/2 క్యూబ్ మీన్స్ 1/8. 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2. 3 ఇంటూ 1/2 స్క్వేర్ మీన్స్ 1/4 ప్లస్ 3 ఇంటూ 1/2 ఈజ్ 3/2 ప్లస్ 1/1. ఇంకా సింప్లిఫై చేయండి. 1/8 ప్లస్ 3/4 plus 3/2 plus 1/1. Here LCM is what? 8. 8 లో 8 1 time, 8 లో 4 2 times, 2 3s are 6. 8 లో 2 4 times, 4 3s are 12. 8 లో 1 8 times, 8 1s are 8. Is equal 20, 26, 27/8 is the remainder. Next come to third one. ఎక్స్ పెట్టి డివైడ్ చేస్తున్నారు. ఎక్స్ మీన్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 0 కింద రాసుకోవచ్చు, లేదా ఎక్స్ మైనస్ 0 కింద రాసుకోవచ్చు, ఏదైనా ఒకటి. ఇప్పుడు రిమైండర్ ఏమవుతుంది, ద రిమైండర్ ఈజ్ p of 0, దట్ మీన్స్ 0 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 1. 0 క్యూబ్ మీన్స్ 0, 3 ఇంటూ 0 స్క్వేర్ is 0, 3 ఇంటూ 0 is 0 ప్లస్ 1. ఆన్సర్ ఈజ్ 1. Now come to fourth one. Here x plus 5 per divide చేస్తున్నాం. Now remainder is p of minus pi, that is minus pi whole cube plus 3 into minus pi whole square plus 3 into pi plus 1. 5 ప్లేస్లో 22/7 వేసి కూడా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇలా చేసాను. ఎంత వస్తుంది, -5 క్యూబ్ మైనస్ హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది, ప్లస్ వస్తుంది 3 స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 1. లేదా మీరు 5 ప్లేస్లో 22/7 వాల్యూ వేసి సింప్లిఫై చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అంతవే డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ 5 + 2x. రిమైండర్ ఎంత అవుతుంది, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్, ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ రాసినప్పుడు దీనికి 0 ఎంత అయింది, మైనస్ అయింది, అప్పుడు p ఆఫ్ మైనస్ ఏ తీసుకున్నాం. అదేవిధంగా ఎక్స్ మైనస్ ఏ డివైడ్ చేసినప్పుడు దీనికి 0 ఎంత అవుతుంది, ఏ p ఆఫ్ ఏ రాసుకున్నాం. అదేవిధంగా 5 + 2x మీన్స్ 2x + 5, దీనికి 0 మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. దీనికి 0 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, =0కి ఈక్వల్ చేసుకుంటాం. x ఫస్ట్ 5 ట్రాన్స్పోజ్ చేస్తాం, -5 అవుతుంది. 2 ట్రాన్స్పోజ్ చేస్తే బై 2 వస్తుంది, అంటే ఇది దీనికి 0 అవుతుంది. అప్పుడు రిమైండర్ ఇక్కడ ఏమవుతుంది, p ఆఫ్ -5/2 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం అన్నమాట. అంటే -5/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -5/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేస్తే చూడండి ఎంత వస్తుంది, -5/2 ఇంటూ -5/2 ఇంటూ -5/2 -125/8 ప్లస్ 3 ఇంటూ
నెగిటివ్ నెంబర్ స్క్వేర్ చేస్తే మళ్ళీ మాకు పాజిటివ్ నెంబర్ వస్తుంది 25/4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 5s are 15/2 ప్లస్ 1 now minus 125/8 plus 75/4 minus 15/2 plus 1. Now take LCM. Here LCM is 8. This is minus 125. 8 8 one time 120 one time, that means 1 into minus 125 minus 125 plus 8 లో 4 2 times 275 is 150. In 8 2 4 times 4 into 15 60 minus 60. 8 లో 1 8 times 8 into 1 8. Now చూడండి ఎంత వస్తుంది 150 plus 8 158 పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ ఎంత వస్తుంది ఇది మైనస్ 185. లేదా మీరు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 25. 25లోని 60 తీసేస్తాం ఎంత వస్తుంది 35 మైనస్ 35. మైనస్ 35కి 8 యాడ్ చేయండి మైనస్ 27. అదే ఇలా చూసుకున్నాం మనకి 7. ఇంకా 7లోని 5 తీస్తే 2 మైనస్ 27. ఎలా అయినా ఒకటే మైనస్ 27/8 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం జీరోస్ కదా ఇక్కడ రిమైండర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇచ్చినటువంటి పాలినామియల్ని p ఆఫ్ x అనుకున్నట్లయితే ఈ x ప్లస్ ఏ పెట్టి డివైడ్ చేసినప్పుడు రిమైండరు ఎంత వస్తుంది p ఆఫ్ a. రిమైండర్ అంతే p ఆఫ్ a. ఓకే, నౌ కమ్ టు వన్ మోర్ సమ్. ఫైండ్ ద రిమైండర్ when x cube minus px square plus 6x minus p is divided by x minus p. దీన్ని ఈ విధంగా చేయాలి. Now take given polynomial as p of x. P of x is equal to x cube minus px square plus 6x minus p. When we divide with x minus p by remainder theorem, the remainder is p of p. P of p. Now substitute or replace x with p. P whole cube minus p into p square plus 6 into p minus p. Now simplify this. P cube. P into p square is p cube plus 6 into p is 6p minus p. P cube minus p cube cancel out. 6p lunch p is the 5p. 5p is the remainder when we divided by x minus p. Now one more sum. Find the remainder when 2x cube minus 3x plus 5 is divided by 2x minus 3. Does it exactly divide the polynomial? State reason. ఇప్పుడు 4 తీసుకుందాం. 20ని 4తో డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 0 వచ్చింది. విధంగా 0 రిమైండర్ వస్తే 4 ఈజ్ డివైడెడ్ బై 20 ఎగ్జాక్ట్లీ అంటాం. అంటే 20 డివైడ్స్ 4. 20లో 24 విశేషంగా భాగించబడుతుంది. ఓకే, మరి ఇక్కడ రిమైండర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 0 వస్తే అది మన కాన్సెప్ట్. ఇచ్చినటువంటి పాలినామియల్ని p ఆఫ్ x అనుకుందాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x square minus 3x plus 5. ఇక్కడ 2x minus 3 పెట్టి డివైడ్ చేస్తున్నాం. దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. దీని యొక్క జీరో ఎంత అవుతుంది 3/2. 3ని ట్రాన్స్పోజ్ చేస్తాం, 2ని డివైడ్ చేస్తాం. నౌ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ 3/2. ఓకే, ఇక్కడ అర్థమైందమ్మా ఎలా వచ్చింది. x ప్లస్ ఏ ఎక్స్ మైనస్ ఏ అయితే ఎక్స్ ప్లస్ ఏ అయితే తీసుకున్నాం, p ఆఫ్ మైనస్ ఏ తీసుకోవాలి. ఈ మైనస్ ఏకి ఎక్స్ ప్లస్ ఏకి సంబంధం ఏంటి ఇక్కడ, దీని యొక్క జీరో ఈ బ్రాకెట్లో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ 2x మైనస్ 3 పెట్టి డివైడ్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క జీరో 3/2. రిమైండర్ ఏమవుతుంది p ఆఫ్ 3/2. నౌ సింప్లిఫై దిస్. 2 into 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3 into 3/2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 into 3/2 whole square means 3/2 into 3/2, that means 9/4 minus
3 into 3 by 2. 3 3s are 9 by 2 plus 5 is equal to 2 దీంట్లో 2 times 9 by 2 minus 9 by 2 plus 5. 9 by 2 9 by 2 cancel అవుతుంది is equal to ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది, which is not equal to 0. రిమైండర్ 0 రాలేదు, రిమైండర్ 0 వస్తేనే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, మనకి డివిజిబుల్ కాదు కాబట్టి therefore ఏం రాస్తాం మనం, therefore కింద రాయండి దీని కింద therefore 2x cube minus 3x plus 5 is not divided by 2x minus 3 exactly. Reason entry here, the remainder is not 0 అని రాస్తాం because the remainder is not 0. రిమైండర్ 0 వస్తేనే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందట, రాలేదు కాబట్టి నాట్ డివైడెడ్ బై 2x minus 3 ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ నాట్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 2x minus 3 అలాగనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ find the remainder when 9x cube minus 3x square plus x minus 5 is divided by x minus 2 by 3. ఇదే విధంగా చేస్తాం. Now take given polynomial as p of x is equal to 9x cube minus 3x square plus x minus 5. Now remainder is ఏమొస్తుంది, p of 2 by 3 x minus a and p of a x minus 2 by 3 p of 2 by 3 is equal to 9 into 2 by 3 whole cube minus 3 into 2 by 3 whole square plus 2 by 3 minus 5. Now simplify this. 9 2 by 3 whole cube means 2 by 3 into 2 by 3 into 2 by 3. 2 2s are 4, 4 2s are 8, 9 27, 8 by 27 minus 3 into 2 by 3 whole square means 4 by 9 plus 2 by 3 minus 5. చూడండి క్యాన్సిల్ అవుతుంది 3 times ఈ 9 దీంట్లో 3 times క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ ఎంత వస్తుంది, 8 by 3 మైనస్ ఈ 3 దీంట్లో 3 times 4 by 3 plus 2 by 3 minus 5 means 5 by 1. Now LCM of this one is 3. 3 లో 3 1 time 1 into 8 minus 4 plus 2 minus 3 లో 1 5 3 times 3 5s are 15. Now answer is పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి. ఇక్కడ 8 plus 2 10 minus 4 minus 15 ఎంత వస్తుంది, -19 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, -9 వస్తుంది. అదే 8లోంచి 4 తీస్తే 4 4 plus 2 6 6 minus 15 -9 -9/3 ఈజ్ ఈక్వల్ టు 9లో 3 times. That's why answer is -3. Now come to fifth one. It is important one. If the polynomials 2x cube plus ax square plus 3x minus 5 and x cube plus x square minus 4x plus 5 4x plus a leave the same remainder when divided by x minus 2, find the value of a. ఇప్పుడు దీన్ని x minus 2 పెట్టి డివైడ్ చేస్తున్నాం, సేమ్ రిమైండర్ వస్తుంది. అసలు దీన్ని ఏమనుకుందాం, p of x అనుకుందాం. p of x is equal to 2x cube plus ax square plus 3x minus 5. అదేవిధంగా దీన్ని ఏమనుకుందాం అంటే q of x అనుకుందాం. x cube plus x square minus 4x plus a. When px comma q of x divided by x minus 2, the remainders ఏమవుతాయి, p of
2 కామా p ఆఫ్ 2. దీన్ని x మైనస్ 2 పై డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? p ఆఫ్ 2. q ఆఫ్ xని x మైనస్ 2 పై డివైడ్ చేస్తే రిమైండర్ p ఆఫ్ 2. అకార్డింగ్ టు గివెన్ సమ్ ఆర్ గివెన్ దట్ what is the relation between p of 2 and q of 2? p of 2 is equal to p of 2. Remainders are same. That means p of 2 value ఎంత వస్తుంది? 2 into 2 cube plus a into 2 square plus 3 into 2 minus 5 is equal to p of 2. 2 cube plus 2 square minus 4 into 2 plus a. లేకపోతే మీరు p ఆఫ్ 2ని వేరేగా సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసి q ఆఫ్ 2ని సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసి అలా కూడా చేసుకోవచ్చు. ఇలాగైతే మనకి సింపుల్గా త్వరగా అయిపోతుంది. దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది చూడండి. 2 into 2 cube is 8. a into 2 square is 4. 3 2s are 6 minus 5 is equal to 2 cube is 8. 2 square is 4 minus 4 2s are 8 plus a. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సింప్లిఫై చేయండి, రైట్ సైడ్ సింప్లిఫై చేద్దాం. 2 8s are 16. a into 4 is 4a. 6 లోన్స్ 5 తీస్తే 1 is equal to, ఇక్కడ చూడండి ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ అయిపోయింది. ఇది వస్తుంది 4 ప్లస్ 16 ప్లస్ 1 17 ప్లస్ 4a is equal to 4 ప్లస్ a. ఏని లెఫ్ట్ సైడ్కి 14 రైట్ సైడ్కి తీసుకొచ్చేయండి. 4a మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 17. 4a లోంచి a తీస్తే 3a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13/3. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ గివెన్ క్వశ్చన్. ఒకసారి అర్థం అవ్వకపోతే కాల్కులేషను ఒకసారి బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుని చూడండి. నెక్స్ట్ కమ్ టు 6th ప్రాబ్లం. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దామండి. ఇఫ్ ద పాలినామియల్ x cube plus ax square plus 5 and x cube minus 2x square plus a are divided by x minus x plus 2 leaves the same remainder, find the value of a. ఇప్పుడు లాగానే ఐదో సమ్ని ఏ విధంగా చేస్తాం, దీన్ని కూడా ఆ విధంగా చేస్తాం. ఫస్ట్ టేక్ given polynomial as p of x is equal to x cube plus ax square plus 5, and second one q of x is equal to x cube minus 2x square plus a. Okay, when p of x comma q of x are divided by x plus 2, the remainders are, when p of x comma q of x are divided by x plus 2, the remainders are p of minus 2 comma q of minus 2 according to given sum. What is the relation between these two remainders? p of minus 2 is equal to p of minus 2. ఇలాగ మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఆన్సర్ వస్తుంది చూడండి. p of minus 2 means replace x with minus 2. That means minus 2 whole cube plus a into minus 2 whole square plus 5 is equal to, ఇది ఇక్కడ రీప్లేస్ చేస్తాం, minus 2 whole cube minus 2 into minus 2 square plus a. Now simplify this. Minus 2 whole cube means minus 2 into minus 2 into minus 2. That means minus 8 plus a into minus 2 square means 4 వస్తుంది plus 5 is equal to minus 8 minus 2 into minus 2 square is 4 plus a. దానివల్ల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టుకి బోత్ సైడ్స్ సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే మైనస్ 8 ఇది వస్తే ప్లస్ 8 అవుతుంది, మైనస్ 8 ప్లస్ 8 0, ఆ విధంగా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ చూడండి. a ఇంటూ 4 4a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు minus 2 into 4 is minus 8 plus a
ఏని లెఫ్ట్ సైడ్కి 5 రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. 4a మైనస్ a ఈజ్ ఈక్వల్ టు -8 మైనస్ 5. 3a ఈజ్ ఈక్వల్ టు -13. a ఈజ్ ఈక్వల్ టు -13/3. Okay, this is the answer for a. Now come to one more. Find the remainder when f of x power 4 minus 3x square plus 4 is divided by g of x is equal to x minus 1. Verify result by actual division. అంటే దీన్ని యాక్చువల్ డివిజన్ పెట్టి విధంగా డివైడ్ చేసి రిమైండరు మన రిమైండర్ థియరం ప్రకారం రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది కూడా చేస్తాం. ఒకసారి f of x is equal to x power 4 minus 3x square plus 4. g of x is equal to x minus 2. Remainder ఎంత అవుతుంది? f of 2 వస్తుంది. is equal to 2 power 4 minus 3 into 2 square plus 4 is equal to 2 power 4 means 2 into 2 into 2 into 2. 4 8 16 minus 3 into 2 square means 4 plus 4 is equal to 16 minus 12 plus 4 is equal to 16 లో 12 తీస్తే 4 plus 4 8. Now యాక్చువల్ డివిజన్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ x మైనస్ 2ని ఇలా వేసుకుంటాం. ఇక్కడ x పవర్ 4 ఉంది, నెక్స్ట్ ఏముంది ఇక్కడ 3x స్క్వేర్ ఉంది. x క్యూబ్ టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ x పవర్ 4 ప్లస్ 0 ఇంటూ x క్యూబ్ రాసుకుంటాం మైనస్ 3x స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ x రాసుకుంటాం. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్ చేసేటప్పుడు విధంగా రాసుకోవాలి. రాసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఆన్సరు. ఏదైనా టర్మ్ మిస్ అయితే ఏం చేయాలి? 0 కింద రాసుకుంటాం. నా ఇక్కడ x ఉంది, x పవర్ 4 ఉంది. xని ఏం పెట్టి మల్టిప్లై చేస్తే మనకి x పవర్ 4 వస్తుంది? x క్యూబ్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఇక్కడ x క్యూబ్ వేసుకుంటాం. x క్యూబ్ ఇంటూ x పవర్ 4 మైనస్ 2 ఇంటూ x క్యూబ్ ఎంత వస్తుంది? -2x క్యూబ్. మైనస్ తీసేస్తాం, ఇది అవుతుంది ప్లస్ అవుతుంది. 0 ప్లస్ 2 2x క్యూబ్. దీన్ని డౌన్ చేద్దాం, -3x స్క్వేర్. ఇప్పుడు xని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ 2x క్యూబ్ వస్తుంది. 2 ఇంటూ x స్క్వేర్, 2x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్. ఎంత రాసుకోవాలి ఇక్కడ? ప్లస్ 2x స్క్వేర్. x ఇంటూ ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 2x స్క్వేర్ని x మైనస్ 2 పెట్టి మల్టిప్లై చేస్తాం అన్నమాట. 2x స్క్వేర్ ఇంటూ x అంత 2x క్యూబ్. నెక్స్ట్ -2 ఇంటూ ప్లస్ 2x స్క్వేర్ -4x స్క్వేర్ వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ? -4x స్క్వేర్. -2 ప్లస్ మైనస్, నా మైనస్ ప్లస్ తీసేసినప్పుడు ఈ సైన్స్ మార్చుకుంటాం. -3 ప్లస్ 4 ఎంత వస్తుంది? x స్క్వేర్. నెక్స్ట్ దీన్ని డౌన్ చేసుకోండి, 0 ఇంటూ x ప్లస్ 4. నా ఇక్కడ x ఉంది, x స్క్వేర్ ఉంది. ఎంత రాసుకోవాలి ఇక్కడ? ఒక x రాసుకోండి. ఇప్పుడు x ఇంటూ x వస్తుంది x స్క్వేర్ ప్లస్ -2 ఇంటూ x ఎంత వస్తుంది? -2x వస్తుంది. -2x. ఇది మైనస్ ప్లస్ వస్తుంది. చూడండి, రెండు క్యాన్సిల్ అవుతాయి. 0 2 యాడ్ చేస్తే 2x ప్లస్ 4. నెక్స్ట్ ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి ఎంత రాసుకుంటే సరిపోతుంది? ఇక్కడ ప్లస్ 2 ఇంటూ x 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -4 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 4 ప్లస్ 4 8. ఇక్కడ చూడండి, ఇక్కడ రిమైండర్ 8 వచ్చింది, ఇక్కడ కూడా 8 వచ్చింది. therefore రిమైండర్స్ ఆర్ సేమ్ ఇన్ బోత్ కేసెస్, therefore hence verified అని రాస్తాను. ఇక్కడ ఏం రాస్తారు మ్యాటర్? In both methods we got the same remainder, hence verified. In this way we solve this. Now come to last